ఉద్దేశము, వాళ్ళ కోరికని ఇది ఆయన నోటీసులో పెట్టడం, లేదా ఆయనతో చెప్పినో చెప్పకుండానో వీళ్ళే ఫాలోఅప్ చేయడం, మంచి చెయ్యాలి అన్న టీం ఏదో ఉంది లోకేష్కి. ఇది బాగానే ఉంటుంది, ఇది యంగ్స్టర్స్ వీళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఈ తప్పులు చేయడం అలవాటైపోయినటువంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు వీడిని తొక్కేయాలి, వీడిని పైకి లేపాలి, ఇట్లాంటివి ఉంటాయి. ఈ తొక్కేయాలన్న దాన్ని లోకేష్ యాక్సెప్ట్ చేయడు. చంద్రబాబు యాక్సెప్ట్ చేయకపోయినా రిజెక్ట్ చేయడు. నేను చూస్తాలే తమ్ము, నువ్వు ఊరుకో, నీ పని నువ్వు చేసుకో అని సర్దేస్తాడు ఆయన. అంతేగాని నువ్వు వాడి జోలికి పోకని చెప్పడం. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బోమా అఖిలప్రియ ఉంది, నిన్న ఏదో వార్నింగ్లు ఇచ్చింది. ఎవడైనా పార్టీ నుంచి పదవులు అంటున్నారు, ఏదో అక్కడ అధ్యక్షుడు ఎవరి పేరు చెప్తుంటే నేను చెప్పినోడికి ఇవ్వాలని చెప్పి అధినాయకత్వానికి చెప్తా, ఇవ్వకపోతే తిరగరిక్కడ లాంటి. లోకేష్ దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. అంటే పార్టీ మీదన నాయకుడు పెత్తనాన్ని యాక్సెప్ట్ చేయడు, అక్కడ కావాలని వేరే వాళ్ళని ఇన్ఛార్జిగా పెడతాడు. అతనే అతని మెంటాలిటీ. చంద్రబాబు అట్లా కాకుండా చూద్దాంలో ఇప్పుడే ఎందుకు దాని వాళ్ళతో గొడవ, చూద్దాం నిదానంగా అని చెప్పేసి ఎప్పుడు ఏంటా అని ఈ లోపు కాలం గడిచిపోతుంది, వాళ్ళ డామినేషన్ అక్కడ పెరిగిపోతుంది. మిగతా పార్టీ వాడు అక్కడ ఎదగలేడు, వాళ్ళు తొక్కి పడేస్తుంటారు. ఇది ఆయన ఫైనల్ గా ఎవడు గెలిస్తే వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటాడు ఆయన. ఈయన అట్లా కాకుండా పార్టీ లాయల్టీ ఫస్ట్ అనే రకం. కాబట్టి యంగ్స్టర్స్, వృద్ధతరం ఈ రెండింటి మధ్యన ఒక నిబిడీకృత